ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు దర్శిని. మీకు నిన్న కొన్ని అపోహలు అవగాహన లోపమని కొన్ని చెప్పి ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ తూర్పు ఆగ్నేయం ఉత్తర వాయువులో మెట్లు వేసినప్పుడు వాయువ్యం ఆగ్నేయం పెరుగుదలని చెప్తున్నారండి. ఇక్కడ మెట్లు వేసామనుకోండి, ఇక్కడ పెరుగుదల అని చెప్తున్నారండి. ఆ పెరుగుదల ఎప్పుడంటే ఇక్కడ పిల్లర్ టీ జాయింట్ పిల్లర్ కానీ క్యాంటిలివర్ బీమ్ కానీ వేసినప్పుడు ఆ ఎలివేషన్ భూమికి ఆనకుండా ఉంటే ఆ ల్యాండ్ ఎలివేషన్, ఆ మెట్ల ల్యాండ్ ఎలివేషన్ చేస్తాం కదండి, ఆ బాక్సు నేల కానకుండా ప్లస్ ఇక్కడ టీ జాయింట్ కానీ క్యాంటిలివర్ బీమ్ కానీ వేస్తే అప్పుడు ఈ దిక్కు పెరిగినట్టు కాదండి. ఎప్పుడైతే ఈ ల్యాండ్ అవుట్ సైడ్ పిల్లర్ ఇక్కడ వేస్తున్నారండి, ఎక్కడో పిల్లర్ వేస్తున్నారు, ఎక్కడ పిల్లర్ వేస్తున్నారు, అప్పుడు పెరిగినట్టు అవుతుందండి. పూర్వం వచ్చి మనకి సెంటర్ టీ జాయింట్ బీమ్ వేసేవాడు మెట్ ల్యాండ్ కింద, అప్పుడు అది పెరుగుదల కాదు. వీళ్ళు ఏంటంటే ఎలివేషన్ కోసమని ఇక్కడ వెళ్ళేస్తున్నారు. అప్పుడు మనకి అది వాయువు పెరుగుదల, ఆగ్నేయం పెరుగుదల అవుద్ది. అప్పుడు పెరిగినప్పుడు ఇలా కట్టుకోండి అని చెప్తున్నారు. అంతేగాని మనం అనుకున్నట్టు క్యాంటిలివర్ బీము ప్లస్ టీ జాయింట్ వేసి రెండు పక్కల మెట్లకి వేస్తే ఎలాంటి దోషం ఉండదండి. నెక్స్ట్ సంపు, సెప్టిక్ ట్యాంకు, బోర్వెల్ వేసుకోవచ్చు. అంటే ఏం చెప్పారంటే వీళ్ళ అనుమానం ఏంటంటే సంపు పిల్లర్స్ ఎదురుగుండా బిల్డింగుకి ఎదురుగుండా ఈ పిల్లర్స్ ఎదురుగుండా సంపు, బోర్వెల్స్, సెప్టిక్ ట్యాంకులు వేయకూడదని చెప్తున్నారండి. అయితే ఈ పిల్లలు ఈశాన్యంలో తప్ప మనం ఇక్కడ వేసుకోవచ్చండి. ఒక పిల్లర్ పడినా పెద్ద ఇబ్బంది ఉండదు. అందుకని మనం ఈశాన్యంలో మాత్రం వేస్తే ఈశాన్యం తగ్గినట్టు అవుద్ది. ఇక్కడ మనం ఇలా కట్టామనుకోండి, ఈశాన్యం తగ్గినట్టు అవుద్ది. ఈశాన్యంలో మనకి ఈ పార్ట్లో వాస్తు 0 degrees నార్త్ అయితే ఈ పార్ట్లో మనకి వాస్తు పురుషుడు తల ఉంటుందండి. అందుకని ఈశాన్యంలో మనం బోరు కానీ ఈ సంపులు కానీ పెట్టవండి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ మెట్లు పిల్లర్కి ఎదురుగుండా మామూలుగా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మెట్లు ఉన్నాయండి. ఇక్కడ గేట్ వద్దని, ఈ పిల్లర్ ఎదురుగుండా సంపు వద్దని, బోర్ వద్దని, సెప్టిక్ ట్యాంక్ వద్దని చెప్తారండి. అదేం కాదండి. మెట్లు ఎదురుగుండా మెయిన్ గేట్ ఉండొచ్చు, ఈ పిల్లర్ ఎదురుగుండా సంపు ఉండొచ్చు. అయితే మనకి ఈశాన్యంలో మాత్రం ఇలాంటివి చేయకూడదు. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలో బోర్లు వేసుకోవచ్చండి. అలాగే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఉత్తరంలో కూడా జాయింట్కి ఇన్సైడ్ మనం ఉత్తరం జాయింట్ చెప్పుకున్నాం, కుబేర స్థలం. ఆ స్థలానికి ఇన్సైడ్ అంటే తూర్పు సైడు, అలాగే ఆగ్నేయం తూర్పు సెంటర్ పాయింట్లో
ఉత్తరం సైడు మనం ఇంద్రుడు సెంటర్ పాయింట్ నుంచి 5th ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం వేసుకోవచ్చండి, అది ఇబ్బంది కాదండి. నెక్స్ట్ వచ్చి బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం ఓపెనింగు ఉపయోగం లేదండి. ప్రస్తుత పరిస్థితిలో సెక్యూరిటీకి ప్రాబ్లం, ఇబ్బంది. బ్రహ్మస్థానం ఓపెన్ చేయాల్సిన ప్రస్తుత పరిస్థితిలో మనం కట్టే బిల్డింగ్లకి అంత ఉండదండి. అయితే డూప్లెక్స్ బిల్డింగ్లకి 4 పక్కల మనకి రూమ్లు వస్తాయి కాబట్టి బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని మండవేళ్ళకి ఓపెనింగ్ ఉంటుందండి, దానికి నేమో అది బ్రహ్మస్థానం ఓపెనింగ్ అనేది మండవేళ్ళకి పక్క. అయితే డూప్లెక్స్ కూడా అదే టైప్లో ఉంటుంది కాబట్టి మనకి దానికి కూడా ఉపయోగపడినాయి. ఇలాంటివి కూడా మనం కొద్దిగా ఆలోచించుకోవాలండి. నేను చెప్పారనో ఎవరు చెప్పారనే కాకుండా మనం కూడా అవగాహన చేసుకోవాలండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.